అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్. చూడండి నాన్న, మనము ఉప్మా చేసుకున్నాము కదా, దాంట్లో చికెన్ కర్రీ అయితే బాగుంటుందని తాతయ్య అడిగితే చికెన్ కొద్దిగా ఉంది ఫ్రిడ్జ్లో తీసి ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కన పెట్టేశాను. నూనె అలా వేడెక్కింది నాన్న. వేడెక్కిన తర్వాత మనము దాల్చిన చెక్క, అనాస పువ్వు, పెద్ద ఇలాచి, లవంగ వేసుకున్నాము. అవి వేగిన తర్వాత వెల్లుల్లి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఇలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, పుదీనాకు, టమాటో, ఇలా చక్కగా మగ్గనివ్వాలి. అలా టమాటా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగిపోయింది కదా నాన్న. ఆ తర్వాత పచ్చిమిర్చి 2 నిలువున కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలో, కర్రీలో. ఓకేనా? ఆ తర్వాత మనము చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకున్నాము. దీన్ని ఇలా కలుపుకుంటున్నాము. మన ఉప్మా చికెన్ కర్రీ రెడీ. చూడండి నాన్న, చికెన్ కర్రీ ఇలా చికెన్ కాస్త గ్రేవీగా ఉండాలి. గ్రేవీ ఉంటే ఉప్మాలో మనకు మామూలుగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. చూడండి నాన్న, ఇది ఉప్మా చికెన్ టిఫిన్.